హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొంగల్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి మీడియం సైజ్ టొమాటో ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 గ్లాస్ పెసరపప్పు ఫ్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాసు రైస్ వేసి కడిగేసి నానేసాను. అలాగే జీలకర్ర, మిరియాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మిరియాలు, జీలకర్ర వేసేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రై అవ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత మిర్చి వేసేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన వెళ్ళేంత వరకు. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు తర్వాత టమాటో వేసేయాలి. టమాటో కానీ ముందు వేసినామంటేనా ఇది చేపల వాసన వస్తుంది, అలా వేయకూడదు. గోల్డెన్ కలర్లో వచ్చేయాలి. ఈ టమాటో బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసేసాము ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. లాస్ట్కి ఇప్పుడు 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర. 4 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. పొంగలి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పొంగలి ఇలా రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి చూడండి ఫ్రెండ్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి ఆవకాయ కానీ తర్వాత ఇది వేరుశనగ చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.